మేఘం గర్జించింది. ఎస్, కుంభవృష్టి కురిసింది. ప్రకృతి విలయానికి ఊరంతా వల్లకాడుగా మారిపోయింది. మండు వేసవిలో కశ్మీరం తల్లడిల్లిపోయింది. రాంబన్లో దరంకండ్ అనే గ్రామంలో ఈ ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఆకస్మికంగా కురిసిన వర్షానికి 3 చనిపోయారు. 100 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. దరంకుండ్లో 40 ఇళ్లు ఈ వరదల్లో ధ్వంసమయ్యాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతం ఇప్పుడు డేంజర్గానే కనిపిస్తుంది. ఇప్పటికీ బురదలో కూరుకుపోయిన కార్లు పరిస్థితి తీవ్రతను చాటి చెప్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ ని మనం క్లియర్ గా టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం. క్లౌడ్ బర్స్ట్ కారణంగా శ్రీనగర్ జమ్మూ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. హైవేపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. క్లౌడ్ బర్స్ట్ అయి అక్కడ వరదలకి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. సో బేసిక్గా సమ్మర్ అంటేనే కాశ్మీర్కి ప్రయాణికులు వెళ్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ అయి ఏ విధంగా ఫ్లడ్ వస్తుందనేది మనం క్లియర్గా చూస్తున్నాం. హైవేపై దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. కిలోమీటర్ల కొద్దీ లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి. ముందుకు వెనక్కు ఎక్కడికి కూడా కదలలేని పరిస్థితి. సో పలు చోట్ల కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా. సో ఈ క్లౌడ్ బర్స్ట్ లో ఇప్పటికే 3 చనిపోయారు. 100 మందిని రెస్క్యూ టీం కాపాడింది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా ఇళ్లు నేలమట్టమైన విజువల్స్ ని మనం చూస్తున్నాం. కొండ చర్యలు విరిగిపడి ఒకవైపు భారీగా ఫ్లడ్ వస్తూ అక్కడంతా కూడా భీతావహ వాతావరణం కనిపిస్తోంది. క్లౌడ్ బర్స్ట్ వల్ల జరిగిన నష్టంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారాయన. అవసరమైన అన్ని సహాయక చర్యల్ని చేపడుతున్నట్టు ఎక్స్లో తెలిపారు ముఖ్యమంత్రి.